హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేనైతే మోమోస్ చేశాను. మోమోస్ నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. కాకపోతే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత సాఫ్ట్‌గా, లోపల స్టఫింగ్ అంత నీట్‌గా, మళ్ళీ పైన అది పిండి లేయర్ కూడా నీట్‌గా చాలా థిన్ లేయర్‌తోని చాలా బాగా అయితే కుదిరింది. దీనికి నేను రెడ్ టమాటో సాసు, ఇంకొకటి నేను చట్నీ ప్రిపేర్ చేశాను. దీనికి ముందుగా మనకి కావాల్సిన ఐటమ్స్ అయితే క్యాబేజ్, ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ మీరు నీట్‌గా కట్ చేసుకోండి. ఒకవేళ చాపర్ ఉంటే మట్టుకు అన్నీ చాపర్‌లో వేసి ట్రై చేయండి. లేదు చాపర్ లేదు అంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. నా దగ్గర అయితే ఇది మిక్సీ ప్రీతి జోడియాక్ మాస్టర్ చెఫ్ జార్ ఉంది. నేను అందులో కొంచెం కొంచెం వేసుకొని ఇవైతే తీసుకున్నా. అయితే నాకు కట్ చేయడానికి బద్ధకం మెయిన్. అయితే ఇదైతే ఇందులో అయితే వేసుకుంటున్నా. వేసుకున్న తర్వాత అందులో కొంచెం క్యాబేజ్ వేసుకున్న తర్వాత అందులోనే అన్నీ ఒకేసారి కలిపి మిక్సీ అయితే చేసుకుంటా. దీనికి నాకు పెద్దగా టైం ఏం పట్టలేదు. 2 మినిట్స్ టైం తీసుకుంది నాకు ఇది మిక్స్ చేయడానికి. ఈ క్యాబేజ్ కూడా ఫుల్ క్యాబేజ్ తీసుకోలేదు. నేను హాఫ్ క్యాబేజే తీసుకున్నా. ఫుల్ క్యాబేజ్ తీసుకునేసరికి దాని క్వాంటిటీ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అందుకనే నేను హాఫ్ క్యాబేజ్ తీసుకొని ఒక 2 క్యారెట్స్ దాని మీద ఉన్న దాన్ని తీసేసి లేయర్ తీసేసి నీట్‌గా వాష్ చేసుకొని, అలాగే క్యాప్సికమ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోండి. లేదు అంటే దాన్ని స్కిప్ చేయొచ్చు. కొంతమందికి క్యాప్సికమ్ టేస్ట్ నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో నచ్చిన వాళ్ళు క్యాప్సికమ్ వేసుకోండి. లేదన్న వాళ్ళు స్కిప్ చేయండి. అందులోనే 2 పచ్చిమిర్చి కూడా మంచిగా కడిగి అవి ఒక 2 పీసెస్ లాగా కట్ చేసి నేనైతే వేసుకున్నా. ఆనియన్ కూడా ఇందులోనే వేసుకోండి. ఇది ఏంటంటే మోమోస్ అనేది చాలా హెల్దీ ఫుడ్. మళ్ళీ ఇది మనము ఆయిల్లో కానీ డీప్ ఫ్రైలో కానీ చేసింది ఏమీ లేదు. ఊరికే స్టీమ్కి కుక్ చేసుకుంటాం కాబట్టి ఇది అయితే మంచి హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చు. అయితే ఇది మనకి చాలా వెరైటీస్లో చేసుకోవచ్చు. మోమోస్ అనేది వెజ్ మోమోస్, నాన్ వెజ్ మోమోస్, చికెన్ మోమోస్, పన్నీర్ మోమోస్. ఇంకా నాకు ఈ వెజిటబుల్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేను ఇవి చేస్తున్నా. ఇంకా మీకు ఇంకా ఏమైనా కావాలి అంటే వేరేవి కూడా ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇవన్నీ అయితే నేను ఇందులో వేసి అయితే మిక్సీ పట్టుకుంటున్నా. కాకపోతే అన్నీ అలాగే వేయలేను కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసి, చిన్నగా కాదు కానీ నార్మల్గా ఒక 2 ముక్కలు 3 ముక్కల్లాగా కట్ చేసుకొని పెద్ద పెద్ద పీసులే వేసి అయితే చాపర్లో అయితే రెడీగా పెట్టుకున్నా. ఇవన్నీ కలిపి ఒకటేసారి చూడండి ఎంత బాగా నీట్‌గా గ్రైండ్ అవుతుందో. అదైతే చిన్న చిన్న పీసెస్ లాగా చూడండి బాగా అయితే నీట్‌గా అయిపోయింది. నాకు 2 నిమిషాలు అయితే పట్టింది. కట్ చేసుకోవడానికి అయితే మనకి చాలా టైం పడుతుంది. చూడండి ఎంత బాగా చిన్న చిన్న ఫైన్ పీసెస్ లాగా కట్ అయింది. లేదు ఇప్పుడు ఒకటి చాపర్ కూడా వస్తుంది. అది ఇలా లాగుతూ ఉంటే అది కూడా బాగుంది. దానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదు. దానిలో కూడా ట్రై చేయొచ్చు. అయితే ఇప్పుడు నేను దీన్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ప్యాన్ అయితే పెట్టి అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక అందులో చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్ అనమాట. మంచి ఫ్లేవర్ వస్తుంది. మీకు కావాలి అంటే జింజర్ కూడా వేసుకోండి. అది బాగుంటుంది ఫ్లేవర్ అయితే. అందులోనే ఇవన్నీ కట్ చేసి చాప్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసి దీన్ని అయితే ఫ్రై చేస్తున్నాను. ఈ ఫ్రై అంతా చేసే లోపల ఇది మంచిగా కుక్ అయిపోతుంది. ఇది 5 మినిట్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు, ఉప్పు, మళ్ళీ మిరియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను. మిరియాల పౌడర్ వేస్తేనే దీనికి టేస్ట్. అది గనక వేయలేదనుకో దీని టేస్ట్ అంత తెలీదు. నేనైతే ప్యాకెట్ పౌడర్ యూస్ చేశాను పెప్పర్కి అయితే. మీరు లేదు ఫ్రెష్నెస్ కావాలి అంటే నార్మల్గా దంచి వేసుకోండి, అది ఇంకా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని ఇంకా సాల్ట్ అదంతా మంచిగా పట్టించి నీట్గా కలుపుకొని ఈ స్టఫింగ్ అయితే నేను రెడీ చేసుకున్నాను అనమాట. దీన్ని కొంచెం 5 మినిట్స్ కలిపి పక్కన అది ఉడికేంతవరకు నేను మైదాలో వేడి వాటర్ తీసుకున్నాను. మీకు మైదా హెల్దీ అనిపించకపోతే గోధుమ పిండి తీసుకోండి. మైదా అందరూ ప్రిఫర్ చేయరు కదా. నేను కూడా యాక్చువల్గా మైదా అనేది యూజ్ చేయను.
ఇంకేదో ఒక ప్యాకెట్ ఏదో ఉంటే దాన్ని కంప్లీట్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఇప్పుడు దాంట్లో వేడి వాటర్ వేసి ఇంకా ఫస్ట్ అయితే స్పూన్తోని నీట్గా ఆ వేడి వాటర్ అంతా పిండికి పట్టేలాగా చూసి తర్వాత అది కొంచెం 5 మినిట్స్ కూల్ అయిన తర్వాత నేనైతే చపాతీ పిండిలాగా నీట్గా చేయితోనే నీట్గా కలుపుకున్నాను. ఇదంతా కలుపుకొని అది నీట్గా అయిన తర్వాత దాన్ని 2 పార్ట్స్ లాగా డివైడ్ చేశాను. అంటే 2 పెద్ద చపాతీలు వచ్చేలాగా. ఎందుకంటే నేను చిన్నగా ఎంత టైం చేస్తానని నేనైతే ఒకటే పెద్ద చపాతీ అది మంచి మీకు ఎంత అయితే లేయర్ కావాలో మోమోస్ది ఎంత థిక్నెస్ అయితే కావాలో పిండి లేయర్ ఆ థిక్నెస్లో వచ్చేలాగా నీట్గా చేసుకోండి. అంత పెద్దలాగా అయితే చాలు. నేను దీన్ని మంచిగా పొడవుగా చేసుకొని దాన్నైతే నీట్గా చూడండి ఎటువంటి ఇది లేకుండా నీట్గా చేసుకొని మడతలు కానీ ఏమీ కానీ రాకుండా చేసుకోండి. దాన్ని అన్నీ ఒక సింగిల్ సైజ్ వచ్చేలాగా ఒక ప్లేట్ ఏదన్నా స్టీల్ది కింద షార్ప్ ఎడ్జెస్ ఉన్న బౌల్ కానీ గ్లాస్ కానీ మీ దగ్గర ఇది ఉంటే దాంతో అన్నీ తీసి ఒకటే షేప్ లాగా కట్ చేసుకోండి. ఇవన్నీ కట్ చేసుకున్నవన్నీ చూడండి ఎంత బాగా అన్నీ ఒకటే లేయర్తోని ఒకటే షేప్తో ఎంత బాగా వచ్చాయో అవన్నీ తీసి కలెక్ట్ చేసుకొని ఒక దగ్గర అయితే పెట్టుకోండి. మళ్ళీ తర్వాత ఈ మిగిలిన పిండి ఉంది కదా దీన్ని కూడా వేస్ట్ చేయకుండా మనం ఆల్రెడీ ఒక చపాతీ పిండి ఇంకొక ముద్ద ఉంది కదా దాంట్లో దీన్ని మళ్ళీ మిక్స్ చేశాను. అది 2 పార్ట్స్ చేశానని చెప్పాను కదా ఇంతకుముందు. దీన్ని మళ్ళీ ఒకసారి నీట్గా పిసుక్కొని మంచిగా కలుపుకొని మిక్స్ చేసుకొని దాన్ని మళ్ళీ ఇంకొక చపాతీ ముద్ద అయితే చేసుకొని దాన్ని కూడా నేను మంచిగా చపాతీలాగా అయితే చేసుకున్నాను. ఇంకా ఇలాగా మీకు ఎన్ని మోమోస్ కావాలి అంటే ఇదే ప్రాసెస్ని మీరు రిపీట్ చేయండి. ఇది కూడా అదే విధంగా మళ్ళీ కొంచెం పౌడర్ వేసుకొని దీన్ని కూడా చపాతీ చేసుకున్నాను కదా ఇది అంతా పక్కన పెట్టుకున్నాను. తర్వాత దీంట్లో అంతా స్టఫింగ్ మనము ఏం చేస్తామంటే ఇంతకుముందున్న పిండి ముద్ద ఉంది కదా దాన్ని కొంచెం తీసుకొని ఈ చపాతీ ముద్ద మీద పెట్టుకొని మీకు ఏ విధంగా అయితే షేప్ అయితే కావాలో ఆ విధంగా అయితే మీరు దాన్ని ఫోల్డ్ చేసుకోండి. కాకపోతే ఏంటంటే లోపలున్న ఫిల్లింగ్ మాత్రము బయటికి రాకుండా దాన్ని నీట్గా క్లోజ్ చేయండి. అది ఏ షేప్ వచ్చినా అది బాగానే ఉంటుంది. ఎందుకంటే షేప్ చూడడానికి బాగుంటుంది కానీ బయటికి రాకుండా ఉంటే బాగుంటుంది. అదేవిధంగా మీరు అన్నీ చపాతీస్ కూడా చేసుకోండి ఇలా 1 బై 1. సో అందుకనే అన్నీ ఒకటేసారి రెడీ చేసి అయితే పెట్టుకొని మనమైతే ఇవన్నీ చూడండి వాటిని షేప్ అయితే ఎంత బాగా వచ్చింది. వీటిని అన్నిటినీ 1 బై 1 అన్నీ నేను ఈ ఆల్రెడీ 5 మినిట్స్ ముందు ప్రీహీట్ చేసిన ముందే వేడి చేసి పెట్టిన ఇడ్లీ కుక్కర్లో ఒకటి అన్నీ పెడుతున్నా. కొంచెం లాస్ట్కి పిండి మిగిలిపోతే లాస్ట్ ట్రిప్ది దాంతో 2 సమోసాల్లాగా చేసి దాంట్లో కూడా ఫిల్లింగ్ చేశాను. మళ్ళీ దాన్ని ఏం చపాతీ చేయాలి అని దాని మీద లైట్గా అయితే ఆయిల్ అయితే పెట్టనట్టు అప్లై చేశాను అనమాట. అయితే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఆయిల్ వద్దు అనుకుంటే ఆయిల్ మొత్తానికి స్కిప్ చేయండి. నేను అవన్నీ పెట్టిన తర్వాత ఇంకా ఒక 10 మినిట్స్ అయితే దాన్ని కుక్ చేసి స్టీమ్ చేసిన తర్వాత చూడండి అవి ఎంత బాగా కుక్ అయ్యాయో. తర్వాత నేను దాంట్లోకి ఒకటి మోమోస్ సాస్ అని ప్రిపేర్ చేశాను. ఇది టమాటోస్ గార్లిక్ ఎండుమిర్చి ఉడకబెట్టి మిక్స్ ఇచ్చేసాను. దాన్ని మిక్స్ ఇచ్చేసి 5 మినిట్స్ ఆయిల్ వేసి తాలింపు వేసి 5 మినిట్స్ పెట్టాను. తర్వాత ఇవన్నీ మోమోస్ అన్నీ ఒక ప్లేట్లోకి అన్నీ నీట్గా ఇలా తీసుకున్నాను. 2 విధంగా షేప్స్ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే. ఒకటేమో నేను చేశాను, ఒకటేమో మా పాప హెల్ప్ చేసింది. మా పాపకు వచ్చిన షేప్ మా పాప చేసింది, నాకు వచ్చిన షేప్లోని నేను చేశాను. ఏదైతే మొత్తానికి మోమోస్ అయితే రెడీ అయిపోయాయి. చూసారా చూడ్డానికి ఎంత బాగా కనిపిస్తున్నాయో. దీన్ని మీకు ఏ చట్నీ కావాలంటే ఆ చట్నీతోనే సర్వ్ చేయండి. నేనైతే టమాటో సాస్ కొంచెం తీసుకున్నాను. ఇది మోమోస్ సాస్ ఒకటి చేశాను. టేస్ట్ నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో రెసిపీ చెప్పండి. ఒకవేళ నేను వీడియోలో ఏదన్నా ఇబ్బంది అనిపించినా ఏదన్నా మార్చుకోవాలి అని అనిపించినా మీరు నాకు సజెషన్స్ ఇవ్వండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కుదిరితే మీ సజెషన్స్ కూడా ఇవ్వండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా అండి? బాయ్ బాయ్.
See you in the next video.